వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఎవరితో యుద్ధానికి దిగుతుందో చెప్పలేని పరిస్థితి. మంచి మిత్రులు అనుకున్న అమెరికా భారత్ మధ్య గ్యాప్ తప్పలేదు. ఇక మిగతా దేశాలు ఓ లెక్కన అనిపిస్తుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాని కలిశారు. అంతేకాకుండా భారత్ మా నిజమైన ఫ్రెండ్ అంటూ ముత్తాకి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు పాక్కు రుచించడం లేదు. భారత్ తాలిబాన్ల బంధం బలపడితే తమకు ఎప్పటికైనా ముప్పే అనుకున్న పాకిస్తాన్ ఆఫ్ఘన్పై దాడులకు తెగబడింది. 10 రోజుల నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్యాక్టిక్ ప్రావిన్స్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాక్ శ్రీలంకతో జరిగే మ్యాచ్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బృందం ప్రకటించింది. 2 దేశాల మధ్య గొడవలకు ప్రధాన కారణం డ్యూరన్ లైన్ గా పిలిచే సరిహద్దు రేఖ. 1893లో బ్రిటిష్ పాలకులు గీసిన ఈ రేఖను పాకిస్తాన్ చట్టబద్ధ సరిహద్దు అంటుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ దానికి అంగీకరించడం లేదు. దీంతో తరచూ ఇరు దేశాల మధ్య కూడా ఈ సరిహద్దు వివాదాలు చెలరేగుతుంటాయి. తాలిబాన్ పాక్ సంబంధాలు క్షీణించడం. పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండేది. కానీ ఆఫ్ఘన్లో తిరిగి తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత ఆ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. తాలిబాన్తో అనుబంధం ఉన్న పాకిస్తాన్ టీటీటీ గ్రూపు పాక్లో ఉన్న సైనిక స్థావరాలన్నింటిపై కూడా వరుస దాడులు చేస్తూనే ఉంది. దీంతో 2 దేశాల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. పాకిస్తాన్లో లక్షలాది మంది శరణార్థులు ఉన్నారు. వీరంతా కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం కూడా 2 దేశాల మధ్య ఘర్షణకు ఒక కారణం. భారత్ ఆఫ్ఘన్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు ఆఫ్ఘన్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. దీనివల్ల కాబుల్, ఇస్లామాబాద్ మధ్య చిన్న వివాదం కూడా పెద్ద రాజకీయ తగాదగా మారుతోంది. మరోవైపు ఆఫ్ఘన్పై దాడులకు కారణం భారతే అంటూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అక్కసు వెళ్లగక్కాడు. కాబుల్లో భారత్ ఫ్రాన్సీగా మారిపోయిందంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇండియా కూడా గట్టి వార్నింగే ఇచ్చింది. ఖబర్దార్ పాకిస్తాన్, నీ దేశంలో ఉన్న ప్రతి భూభాగం బ్రహ్మోస్ పరిధిలోనే ఉంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్లో తయారు చేసిన మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణుల బ్యాచ్ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థను ఉత్పత్తి చేసే బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఇది. దీన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా హెచ్చరికలు పంపించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేశారు. ఉగ్రవాదం, దాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ఓ ట్రైలర్ మాత్రమేనని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి రేంజ్లోకి వచ్చిందని, ఆ దేశానికి చెందిన ఏ మారుమూల ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ మిసైళ్లకు ఉందని పేర్కొన్నారు. దేశ రక్షణ శాఖ శక్తి సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ నిలువెత్తు ఉదాహరణగా కీలక మలుపుగా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ అనే ట్రైలర్ నుంచే పాకిస్తాన్కు భారత్ అంటే ఏంటో అర్థమైందని రాజ్నాథ్ అన్నారు. పాకిస్తాన్కు జన్మనిచ్చిందే భారత్ అని గుర్తు చేశారు. అవసరమైనప్పుడు అది కూడా అని పూర్తిస్థాయి యుద్ధం గురించి పరోక్షంగా హెచ్చరించారు. అదేంటనేది తాము చెప్పాల్సిన పని లేదని, అందరికీ సులువుగానే అర్థమవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ భారత్ను ఎదిరించే దమ్ము లేకే ఆఫ్ఘన్పై ఎగబడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ తీరు తప్పుపడుతున్నారు. ఆ 2 దేశాల మధ్య వివాదాన్ని చిటికెలో పరిష్కరిస్తానని కూడా చెబుతున్నారు. మరి చూడాలి, ట్రంప్ సూచనతో పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది.